ముంబై వేదికగా జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది. ఈ విజయంతో 1-4తో సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ మంచి జట్టు, ఓటమి భయం లేకుండా ఆడాలనుకుంటున్నాం. 250-260 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నాం. ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు మేము 120 పరుగులకే ఆలౌట్ కావచ్చు. కానీ మేము సరైన ట్రాక్లో ఉన్నాం. ఇదే జోరును కొనసాగించాలనుకుంటున్నాం. ఫియర్లెస్ క్రికెట్తో ముందుకు సాగాలనుకుంటున్నాం. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు మేము అండగా నిలవాలనుకుంటున్నాం. ఈ తరహా ఆట పట్ల మేము ఓపికతో ఉండాలనుకుంటున్నాం. వారికి అండగా ఉండడం చాలా ముఖ్యం. ఈ తరహా ఆటగాళ్లలో చాలామంది ఫియర్లెస్ క్రికెట్ ఆడేందుకు ఐడియాలజీని నమ్ముతారు. ఈ మ్యాచ్లో నిలకడగా గంటకు 140-150 కిలోమీటర్ల బౌలింగ్ వేసే బౌలర్లపై అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు. ఇలాంటి సెంచరీని నేను ఇప్పటి వరకు చూడలేదు. మా కుర్రాళ్ళు ఇప్పటికే చాలా క్రికెట్ ఆడారు. ఈ తరహా బౌలర్లను ఎదుర్కొన్నారు. ఇదంతా భారత క్రికెట్లోని భాగం. ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పుడు పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. 140-150 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహించడం అంటే ఏమిటో మా ఆటగాళ్లకు బాగా తెలుసు. రవి బిష్నాయ్, వరుణ్ చక్రవర్తి కలిసి బౌలింగ్ చేయడం మాకు చాలా ముఖ్యం. వీలైనంత వరకు బ్యాట్తో కష్టపడాలనుకుంటున్నాం. కంకషన్ గాయానికి గురైన శివం దుబే ఈ రోజు 4 ఓవర్లు బౌలింగ్ వేసి 2 వికెట్లు తీసుకున్నాడు. అతనికి హర్షిత్ రాణా సరైన సబ్స్టిట్యూటే. టీ20 క్రికెట్లో ఓపెనర్లు తప్ప ఫిక్స్డ్ బ్యాటింగ్ ఆర్డర్ లేదు. వన్డేలో మేము వీలైనంత దూకుడుగా ఆడాలనుకుంటున్నాం. మా ఫియర్లెస్ గేమ్తో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాం అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.